వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ 2Bలో సర్కిల్స్ చాప్టర్స్ నుండి ఎక్సర్సైజ్ 1Aలో 2 to 10 ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ -4, -3. చూడండి, ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకోండి. సర్కిల్, ఇది ఒక సర్కిల్. దేని నుంచి పాస్ అవుతుంది అంటున్నారు? పాసింగ్ త్రూ ద హారిజిన్. హారిజిన్ అంటే ఒక పి అనే పాయింట్ అనుకోండి. హారిజిన్ మీన్స్ 0, 0. సెంటర్ ఎంత అండి? -4, -3. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్ ఏంది? సి అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏమంటాం మనము? రేడియస్ అంటాం. అంటే రేడియస్ ఆర్ ఈక్వల్ టు సిపి. సో రేడియస్కి ఫార్ములా ఏందండి? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. చూడండి, x2 ఇది ఏంది? ఇది x2, ఇది y2, ఇదేంటండి? x1, y1. సో x2 అంటే ఏమి ఇచ్చిండు? 0. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 3 హోల్ స్క్వేర్. చూడండి, 0 + 4 హోల్ స్క్వేర్ అంటే 16 + 9 మీన్స్ 25. √25 మీన్స్ r = 5. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ బిట్లో చూసినాం కదండి, సెంటర్ ఉండి రేడియస్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా అయింది. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఏంటి ఫార్ములా? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². ఇక్కడ h, k అంటే ఏంటండి? -4, -3 అంటే x + 4 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5². a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a² + 8x + 16 + y² + 6y + 9 ఈక్వల్ టు 25. ఇక్కడ చూడండి, 25 16కి 9 యాడ్ చేస్తే 25. 25 గెట్ క్యాన్సల్. ఆన్సర్ ఈస్ x² + y² + 8x + 6y ఈక్వల్ టు 0. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము? 2 పాయింట్స్ ఇస్తే అక్కడ నుండి ఆర్ని ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ వచ్చాక మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంది? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². ఇక్కడ మనం 2 ఫార్ములాస్ యూజ్ చేసాం. ఆర్కేమో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుంటే ఈ ప్రాబ్లం చేయడం అనేది ఈజీ. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే 4th ప్రాబ్లం ఉందండి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సేమ్ ప్రాబ్లం అండి. ఏంటి 4th ప్రాబ్లం? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద -2, 3 సెంటర్ ఎట్ 0, 0. సో ఇక్కడ నేను డయాగ్రామ్ ఇస్తున్నా, మీరు చెయ్యండి. ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కంపేర్ చేసుకోండి. సో సెంటర్ ఏమన్నాడు? 0, 0. పాయింట్ ఏందండి? -2, 3. సో ఇది సేమ్. సిపి ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అని ఈ ఫార్ములా వేసి h, k 0, 0 తీసుకోండి. ఆర్ వాల్యూ ఎంత వస్తే అది తీసుకోండి. ప్రాబ్లం అనేది సేమ్గా చేయండి. నెక్స్ట్ థర్డ్ అండ్ 5th ప్రాబ్లమ్స్ సేమ్ అండి. చూడండి, థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద 2, -1 హ్యావింగ్ ద సెంటర్ ఎస్ 2, 3. సో ఇంతకుముందు మనం ప్రాబ్లం చూసాం కదండి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఏంది? ఏదో ఒక పాయింట్ అనేది మనకు 0, 0 ఇవ్వడం జరిగింది, ఐదర్ సెంటర్ ఆర్ పాయింట్. బట్ ఇక్కడ ఏంది? 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే పి అనేది ఒక పాయింట్ ఇచ్చారు, సెంటర్ అనేది ఒక. అంటే ప్రాబ్లం ప్రొసీజర్ అనేది సేమ్. 2 పాయింట్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. సో నేను ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం చెప్తున్నాను, మీరు 5th ప్రాబ్లమ్ని ట్రై చేయండి. సో ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకోండి. థర్డ్ ప్రాబ్లం ఇది. సో డయాగ్రామ్ ఏంటి? ఫైండ్ ది పాసింగ్ త్రూ ద ఏమన్నాడు? 2, -1 అంటే పీ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది. మీరు ఇక్కడ పాయింట్ అనేది చేంజ్ తీసుకుంటే ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది, ఫైనల్ ఆన్సర్. సో సెంటర్ ఏంటండి? 2, 3. సో ఇది సి, ఇది పి. సిపి ఈక్వల్ టు ఆర్ కదా. ఆర్ ఫార్ములా ఏంది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో మీరు ఏదైనా x1, x2 అనుకోవచ్చు. ఇది ఫస్ట్ ఉంది కనుక ఇది x1, y1 ఏమనుకోండి అంటే 2, 3. నెక్స్ట్ x2, y2 ఏంటి? 2, -1.
సో ఈ x1 x2 y1లను సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి, x2 అంటే 2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ -1 -3 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ 2 - 2 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. సో 0 స్క్వేర్ అంటే 0, -4 హోల్ స్క్వేర్ అంటే 16. 16 ప్లస్ 0 మీన్స్ √16. సో ఆన్సర్ ఎంత వచ్చింది, r ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. సో r వచ్చిన తర్వాత మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఫార్ములా x minus h whole square plus y minus k whole square equal to r square. h కామా k అంటే ఏంది, సెంటర్ ఏంటి 2, 3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x minus 2 whole square plus y minus 3 whole square equal to 4 square. a minus b whole square అప్లై చేస్తే x square minus 4x plus 4 plus y square minus 3 2 6y plus 9 equal to 16. ఇక్కడ చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y, 9కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 13. ఈ 13లోకి వెళ్ళి 16 తీసేస్తే 3 వస్తుంది. సో ఇది ఇక్కడ తెచ్చుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3y మైనస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మీరు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేసామో సేమ్ 5th ప్రాబ్లం కూడా అలానే చేయండి. ఆన్సర్ రైట్ ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a if 2x square plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 represents a circle and also find its radius. సో ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి అది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే 3 కండిషన్స్ని ఫాలో అవుతుంది. అదేంటి అంటే ఫస్ట్ చూడండి జనరల్ ఈక్వేషన్ ఏంటి, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ సర్కిల్ ఏంటంటే ఇక్కడ సెకండ్ డిగ్రీ అది ఇచ్చింది కదా. సో సెకండ్ డిగ్రీ సర్కిల్ అంటే ఏదైనా సర్కిల్ ఇవ్వగానే మీరు ఏం రాసుకుంటారంటే ఈ ఫార్ములా రాసుకోండి, ax స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఒక సర్కిల్. ఎప్పుడు సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే when represents circle when a equal to b, ఇది ఫస్ట్ కండిషన్, h equal to 0 సెకండ్ కండిషన్, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే సర్కిల్ అనేది ఈ 3 కండిషన్స్ని ఫాలో అవ్వాలి. చూడండి ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏందండి, 2x స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి a ఈక్వల్ టు b సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందంటే ఏంది, a ఈక్వల్ టు b కావాలి. అంటే ఇక్కడ a ఈక్వల్ టు ఎంత ఉందండి 2 ఉంది, b ప్లేస్లో ఏముంది దీంతో కంపేర్ చేయండి, ax స్క్వేర్ a దగ్గర ఏముంది 2, a ఈక్వల్ టు b అంటే a ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి y స్క్వేర్ పక్కన b ఉంది, ఇక్కడ ఏముందండి b ఈక్వల్ టు a ఉంది. అంటే a ఈక్వల్ టు 2 కనుక a ఈక్వల్ టు b కనుక ఇక్కడ ఏమొస్తుంది a ఈక్వల్ టు 2. ఇక్కడ నుంచి మనం ఇది ఫైండ్ అవుట్ చేసినాం. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత h ఆల్రెడీ 0 ఉంది, ఎందుకంటే hxy టర్మ్ ఉందా లేదు. సో ఇది ఆల్రెడీ పక్కా గ్రేటర్ దాన్ 0నే అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇలా చేసిన తర్వాత ఎప్పుడైనా మనము ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు ఈ సర్కిల్లో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ ఏంటండి, ఎక్స్ స్క్వేర్ పక్కన 1 ఉండేటట్టు వై స్క్వేర్ పక్కన 1 ఉండేటట్టు చూసుకోవాలి. దేని పక్కనైనా 1 లేకుండా ఉందనుకో ప్రాబ్లం స్టార్ట్ చేయొద్దు. ఎక్స్ స్క్వేర్ పక్కన వై స్క్వేర్ పక్కన 1 ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది కదా, ఇప్పుడు 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేయండి అంటే ఇప్పుడు a ఈక్వల్ టు 2 వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. 2y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేసిన ఏదైనా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏముండాలి అంటే 1 ఉండాలి. అంటే ఇక్కడ 1 ఉండాలి అంటే ఏంటి, 2తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3/2x ప్లస్ 2/2 అంటే ఎంత అండి, 2/2 అంటే 1 కనుక y మైనస్ 1/2 ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఇదేంటిదండి, ఇది జర్నల్ ఈక్వేషన్.
ఇప్పుడు ఈ రెండుతోని కంపేర్ చేయండి. ఏ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రేడియస్కి ఫార్ములా కావాలి అంటే జీ స్క్వేర్ కావాలి, ఎఫ్ స్క్వేర్ కావాలి, సి వాల్యూ. సో ఇప్పుడు ఎక్స్ పక్కన, ఇక్కడ ఎక్స్ పక్కన ఏముందండి? జీ వాల్యూ. ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది? 2g ఉంది. 2g ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది? -3/2 అంటే జీ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -3/4. నెక్స్ట్ 2y, ఇక్కడ y పక్కన ఏముందండి? ఇక్కడ y పక్కన ఏముంది? ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ y పక్కన ఏముందండి? 2f ఉంది పైన జనరల్ ఈక్వేషన్లో. సో f ఈక్వల్ టు ఏమొస్తుందండి? 1/2. నెక్స్ట్ c ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముందండి మనకు? c ఈక్వల్ టు -1/2. సో రేడియస్ ఫార్ములా ఏంటంటే, రేడియస్ ఫార్ములా r ఈక్వల్ టు √g² + f² - c. సో జీ స్క్వేర్ అంటే జీ అంటే -3/4, జీ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 9/16 ప్లస్ 1/2 అంటే ఎఫ్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ? +1/2. సో 16కి 4కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 16 ప్లస్ 4 4 16 ప్లస్ 2 8. సో ఇక్కడ ఏమొస్తుందండి? 12 9 ఎంత? √21/16 అంటే ఆన్సర్ ఎంత? √21/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a, b if ax² + bxy + 3y² - 5x + 2y - 3 = 0. Represent a circle and also find radius and center of the circle. చూడండి, సేమ్ ఇందాక లాంటి ప్రాబ్లమే అండి. ఏదైనా ఒకటి సర్కిల్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఏంది? ఏ ఈక్వల్ టు బి కావాలి, హెచ్ ఈక్వల్ టు 0 కావాలి కండిషన్స్, g² + f² - 3 ≥ 0 కావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే, జనరల్ ఈక్వేషన్ ఏంటండి? జనరల్ ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోండి. ax² bxy + 3y² - 5x + 2y - 3 = 0. చూడండి, ఏ ఈక్వల్ టు బి కావాలి. ఇక్కడ చూడండి, బి కింద, బి అంటే బి వాల్యూ ఎంత ఉంది? బి ఈక్వల్ టు 3 ఉంది. మనకు జనరల్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలండి, ఏ ఈక్వల్ టు బి కావాలి. సో ఏ ఈక్వల్, సారీ అండి, జస్ట్ కంపేర్ చేయండి. బి దగ్గర ఏముంది? బి ఈక్వల్ టు 3. జనరల్ ఈక్వేషన్ ప్రకారం మనకి ఏంటి? హెచ్ ఈక్వల్ టు 0 కావాలి. హెచ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏముంది? 2h ఈక్వల్ టు బి ఉంది. హెచ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం అనుకోండి, 2 × 0 ఏమవుతుంది? బి ఈక్వల్ టు 0. సారీ అండి, స్మాల్ కన్ఫ్యూజన్. చూడండి, ఏ ఈక్వల్ టు బి కావాలి. ఇక్కడ బి యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకు? బి ఈక్వల్ టు 3 వస్తుంది. ఏ ఈక్వల్ టు బి కనుక, ఇప్పుడు బి ఈక్వల్ టు 3 ఉంది కనుక ఏ ఈక్వల్ టు కూడా 3. సో ఏ ఈక్వల్ టు 3 ఇలా తీసుకున్నా. నెక్స్ట్ చూడండి, ఇంకో కండిషన్ ఏం కావాలి? హెచ్ ఈక్వల్ టు 0 కావాలి. ఇక్కడ 2h ఈక్వల్ టు ఏముందని మనకు? 2h ఈక్వల్ టు బి ఉంది. హెచ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమొస్తుంది? బి ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ 3, బి ఈక్వల్ టు 0. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, నేను జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏంది? ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి? 3x² + 0xy అంటే 0నే వస్తుంది. 3y² - 5x + 2y - 3 = 0. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంది? ఈ కోఎఫిషియంట్స్ అనేవి 1 ఉండాలి. సో డివైడ్ విత్ 3x² + y² - 5/3x + 2/3y - 1 = 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. సో 2gx, 2g దగ్గర ఏముందండి? ఎక్స్ పక్కన ఇక్కడ ఏముంది మనకు? 2g ఉంది. ఇక్కడ ఏముంది? -5/3. సో g ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? -5/6. నెక్స్ట్ ఇక్కడ 2f, y పక్కన 2f ఉంది. ఇక్కడ y పక్కన ఏముంది మనకు? 2/3 అంటే f ఈక్వల్ టు 2/6. సో c ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్ ఏముందండి మనకు? c ఈక్వల్ టు -1. సో సెంటర్ ఫార్ములా ఏంటంటే, సెంటర్ ఈక్వల్ టు -g, -f అంటే -g అంటే ఏంది? 5/6 -
2/6 అంటే 1/3. సో 2/6 అదే సరే మీరు కన్ఫ్యూజ్ కాకుండా 2/6 అంటే 2 1s 2 3s అంటే 5/6 కామా -1/3 అనేది సెంటర్. నెక్స్ట్ ఇప్పుడు రేడియస్ ఫార్ములా ఏంది g² + f² - c. g² అంటే g ఎంత వచ్చింది -5/6 స్క్వేర్ చేస్తే 25/36 ప్లస్ 4/36 మైనస్ ఇంటూ -1 +1. సో ఇక్కడ 36 ఎల్సిఎం తీస్తే 25 + 4 + 36/36 ఇక్కడ ఎంత వస్తుందండి 40 + 25 ఎంత వస్తుంది √65/√36 అంటే కింద ఎంత వస్తుంది √60/6 అనేది ఆన్సర్. నెక్స్ట్ 8th 9th ప్రాబ్లమ్స్ అనేవి సేమ్ అండి, సేమ్ ఉంటాయి ప్రాబ్లమ్స్. చూడండి 8th ప్రాబ్లం ఇఫ్ x² + y² + 2gx + 2fy - 12 = 0 represents a circle with center 2, 3 find g, f and its radius. సేమ్ 9th ప్రాబ్లం కూడా 9th ప్రాబ్లంలో ఇక్కడ కాన్స్టెంట్ -12 ఇచ్చారు, ఇక్కడ కాన్స్టెంట్ ఇవ్వలేదు అంటే ఇక్కడ c = 0 తీసుకోవాలి అంతే. ప్రాబ్లం సేమ్ ప్రొసీజర్ అనేది సేమ్. సో ఇప్పుడు నేను 8th ప్రాబ్లం చెప్తున్నా, 8th ప్రాబ్లంకి సొల్యూషన్ చూడండి. మనకి ఇచ్చిన సర్కిల్ ఏందండి x² + y² + 2gx + 2fy - 12 = 0. సో ఈ తర్వాత ఏమి ఇచ్చిండు సెంటర్ 2, 3 అన్నాడు. ఇప్పుడు ఇలాంటి సర్కిల్ ఇచ్చినప్పుడు సెంటర్ ఏం తీసుకోవాలంటే ఇట్లా 2gx 2fy లాగా అనిపిస్తే సెంటర్ అంటే -g, -f ఇచ్చినట్టు. -g, ఏమి ఇచ్చిండండి 2, 3. అప్పుడు g = ఏమవుతుందండి -2, f = ఏమవుతుంది -3. ఇవి ఇందులో ఇక్కడ నుంచి g f వాల్యూస్ వచ్చేసినాయి. ఇంకేంది రేడియస్ ఫార్ములా ఏందండి మీకు తెలుసు కదా ఆల్రెడీ g² + f² - c. సో g² అంటే g అంటే -2, g² అంటే 4 + 9 -c మైనస్ ఇక్కడ -c ప్లేస్లో ఏముందండి c ప్లేస్లో ఏముంది -12 ఉంది అంటే -12. సో 13 + 12 25 మీన్స్ ఆన్సర్ ఈస్ 5. సో g = -2, f = -3, r = 5 is the answer. సేమ్ మీరు ఇప్పుడు 9th ప్రాబ్లం నేనే చెప్తున్నా చూడండి. 9th ప్రాబ్లంలో చూడండి g, -f ఏమి ఇచ్చిండండి -g, -f ఏమి ఇచ్చిండు -4, -3 అంటే g వాల్యూ ఏమి ఇచ్చినట్టు అండి. సో g వాల్యూ ఆటోమేటిక్గా 4, f వాల్యూ 3 ఇచ్చినట్టు. సో g = 4, f = 3. ఫార్ములా ఏంది రేడియస్ √g² + f² - c. సో g² అంటే 16 ప్లస్ f² అంటే 9. ఇక్కడ c అనేది ఇవ్వలేదు కనుక c = 0 పెట్టుకుంటాం. సో 25 అంటే ఆన్సర్ ఈస్ 5. ఈ విధంగా 9th 10th ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. నెక్స్ట్ 10th ప్రాబ్లం. Next 10th problem, if x² + y² - 4x + 6y + c = 0 represents a circle with radius 6, then find the value of c. చూడండి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ తీసుకోండి x² + y² - 4x + 6y + c = 0. ఇచ్చిన సర్కిల్ని గివెన్ సర్కిల్ని కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంది ax² + by² + 2hxy 2gx + 2fy + c = 0 అంటే మీరు 2hxy కంపేర్ చేసినా లేకపోయినా కానీ ax² + by² + 2gx + 2fy + c = 0 తోని కంపేర్ చేయాలి. అంటే ఈ టర్మ్తో కంపేర్ చేయకపోయినా ఏం కాదు ఎందుకంటే సర్కిల్ ఆల్రెడీ h = 0 ఉంటుంది. సో ఇక్కడ నుండి చూడండి మనము g వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటండి రేడియస్ ఇచ్చిండు c వాల్యూ కనుక్కోవాలి అంటే రేడియస్ ఫార్ములా నుండి c వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ g వాల్యూ కనుక్కోండి. x పక్కన ఇక్కడ ఎంత ఉందండి -4, ఇక్కడ x పక్కన ఏముంది 2g అంటే g = ఎంత వస్తుందండి -4/2 అంటే g = -2. f 2f ఇక్కడ y పక్కన 2f ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది. సో f = 3. నెక్స్ట్ ఇప్పుడు c దగ్గర ca ఉంది అంటే c మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రేడియస్ ఫార్ములా ఏందండి మీకు తెలుసు కదా రేడియస్ = √g² + f² - 3. సో g² అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4, f² అంటే 3² అంటే 9,
మైనస్ సికి సి. రేడియస్ ఎంత ఇచ్చిండండి క్వశ్చన్లో 6 ఇచ్చిండు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది 36 ఈక్వల్ టు 13 మైనస్ సి అవుతుంది. సో ఇప్పుడు సి ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 13 ఇక్కడ పోతే -23 అనేది సి వాల్యూ ఎంత, -23 ఇస్ ద ఆన్సర్. సో ఇంతటితో ఈ పార్ట్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ 11th ప్రాబ్లం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.